ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు అండ్ హీర్ ఇస్ నాస్కల్ ఎవ్రీథింగ్ టు ద మ్యాక్స్. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులోనే. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో ఇది రియల్ స్టోరీ అనమాట. సో జంపింగ్ అవి ఇవి చేసేటోళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది. సో రియల్ స్టోరీ కాబట్టి నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించింది. ఇది నిజ జీవితంలో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ మీద పిచ్ తో ప్రాణాలను సైతం లెక్క చేయని వింగ్ సూట్ బేస్ జంపింగ్ చేసే కొంతమంది ఫైనర్స్ స్టోరీ అన్నమాట. సో స్టోరీలోకి వెళ్తే ఆకాశం నుంచి దూకడం, కొండల మధ్యలో వింగ్ సూట్ తో ఫ్లై అవ్వడం అంటేనే మనకు ఒక రేంజ్ లో అనిపిస్తుంది, భయం వేస్తూ ఉంటది. కానీ ఈ సినిమాలో ఉన్న వాళ్ళు మాత్రం అదే జీవితంలో వాళ్ళకి రిస్క్ అంటే అసలు భయం కాదు, వాళ్ళకి అడ్రినల్ రష్ అనమాట. సో ఇది రియల్ స్టోరీ కాబట్టి మనం చూస్తూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించినా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మామూలుగా ఉండదు. 1 hour 56 minutes నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఎక్స్ట్రీమ్ వరల్డ్ లోకి మనం తీసుకెళ్తా ఉంటారు. సో ఆ విధానం బాగుంటది, తీసుకెళ్లే విధానం. ముఖ్యంగా స్కై డైవింగ్, బేస్ జంపింగ్, వింగ్ సూట్ ఫ్లయింగ్, వీటికి సంబంధించిన విజువల్స్ చాలా ఎంగేజింగ్ ఉంటాయి. పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలగొచ్చు. అయితే సినిమా మొత్తం యాక్షన్ మీద డిపెండ్ అవ్వదు. ఈ డేంజరస్ లైఫ్ స్టైల్ వెనుకున్న మనుషుల మెంటాలిటీ, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ పర్సనాలిటీ, మొదలు కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొన్ని రిలేషన్షిప్స్, అలాగే లైఫ్ ని ఎంతవరకు రిస్క్ చేయాలి అనే ఎమోషన్స్ అన్ని కూడా బాగా చూపించే ప్రయత్నం చేశారు. నాకు ఈ సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ గురించి అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. డైరెక్టర్ క్యాలో ఈ కథని రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని డాక్యుమెంటరీ స్టైల్ అప్రోచ్ తో తెరకెక్కించారు అనమాట. సో కానీ ఇదే స్టోరీ ఇదే సమయంలో ఈ సినిమా కొంతమందికి స్లోగా అనిపించే అవకాశం ఉంది. స్టార్టింగ్ స్లో ఉంటది, కొన్ని చోట్ల డైరెక్షన్ తడబడి అనిపించింది. ఎందుకంటే ఇది ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఆక్టన్ యాక్షన్ ఇచ్చే కమర్షియల్ మూవీ అయితే కాదు. క్యారెక్టర్స్ ఎమోషన్స్, వాళ్ళ జర్నీ మీద ఫోకస్ అయి ఉంటది. కానీ కొన్ని క్యారెక్టర్స్ కి డెప్త్ ఇస్తే బాగుంది అనిపించింది. సో అది లేకపోవడం వల్ల కొన్ని చోట్ల మనకి ఎమోషన్ కనెక్షన్ అయితే ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరు బాగానే చేశారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల పర్ఫెక్షన్ వచ్చిందని అయితే కాదు, కానీ పర్ఫార్మెన్స్ జస్ట్ అలా చేశారు. టెక్నికల్ గా మాత్రం సినిమా స్ట్రాంగ్ అనుకోవచ్చు. మౌంటైన్స్, ఏరియల్ షాట్స్, ఫ్రీ ఫాల్ సీక్వెన్సెస్, ఫ్లయింగ్ విజువల్స్ చాలా ఇంప్రెసివ్ అనిపించినాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే ఇవాళ వరకు మనం ఇది చూడలేని ఒక వరల్డ్ ని చూస్తున్నాం అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. CGI VFX అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు. మనం ఫ్లై అవుతా ఉంటాం చూస్తూ ఉంటే. ఎక్కువ థ్రిల్లర్స్ అవి ఇవి చూసేటోళ్ళకి, జంపింగ్స్ బాగా హైట్స్ నచ్చేటోళ్ళకి అయితే ఇది బాగా ఎక్కేస్తుంది. ఓవరాల్ చెప్పాలంటే ఇది ఒక వన్ టైం వాచ్ అనమాట. ఒకసారి ట్రై చేయొచ్చు. రన్ టైం కూడా క్రిస్పీగా ఉంటది. కానీ సినిమా స్టార్టింగ్ కొంచెం స్లో ఉంటది. మధ్యలో కామెడీ సీన్స్ కొంతమంది వర్కౌట్ అవ్వచ్చు, కొంతమంది వర్కౌట్ అవ్వకపోవచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగా డిజైన్ చేసి అనిపించింది. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.